నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ తెర మీదకి వస్తుంది. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందులలో సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ చేసింది. మహేంద్ర యాదవ్, అంతేకాకుండా కిరణ్ కుమార్ యాదవ్ అంట. సో వీరిద్దరిని కూడా అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. అసలు ఏమని ఎంక్వైరీ చేశారు, వాళ్ళిద్దరు ఎవరు, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు అంతటితో వదిలేలా అయితే లేరు. సో చివరి వరకు ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఈ యొక్క కుట్రకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా జైలు పంపే వరకు నిద్రపోయి అయితే లేరు. సో ఇప్పుడు పులివెందులలో కూడా మహేంద్ర యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ అంట. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేసింది అంటున్నారు. కరెక్ట్గా మరో 15 రోజులకి 7 years కంప్లీట్. మార్చి 14. ఇంకా 15 రోజుల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగి 7 ఏళ్ళు పూర్తవుతుంది. 8వ ఏడు ప్రారంభం. శని పట్టితే 7 ఏళ్ళు వదలదంట. దాన్ని ఏమంటారు, ఏలిన నాటి శని అంటారు. అంటే సిబిఐకి పట్టిన జగన్ శని ఇప్పుడు 7 ఏళ్ళు అయితే కానీ వదలదా? అంటే ఈ కేసు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు నిన్న మళ్ళీ ప్రారంభమైంది. అంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సిబిఐ ఈ కేసు టేకప్ చేసింది. అంటే భాస్కర్ రెడ్డి అరెస్టు, అవినాష్ రెడ్డి అరెస్టును కూడా టెక్నికల్గా చూపించి వదిలేశారు. మొన్న అక్కడ సుప్రీంకోర్టులో మరి ఫైర్ అయింది సుప్రీంకోర్టు. సిబిఐని పదే అడిగింది, అసలు వివేక హత్య కేసు క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదా? సమాధానం నేరుగా చెప్పరు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తారా, కేసు మూసేశారా? మీరు చెప్తే కొనసాగిస్తాం. సిబిఐ సమాధానం అంటే ఏంటి, నువ్వు గోడ మీద పిల్లివా అని అడిగింది. గతంలో సిబిఐకి ఏమైనా చెడ్డ పేరు అంటే పంజరంలో చిలక అనేవాడు. ఎందుకని సార్? అంటే అది ఇక పంజరంలో చిలక ఏంటి, ఆ ఇంటి యజమాని ఏ మాటలు చెప్తుంటే ఆ మాటలే పలుకుతూ ఉంటుందంటూ అప్పుడు మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇప్పుడు మోడీ ప్రభుత్వాలు 11 ఏళ్ళుగా ఉంటే గోడ మీద పిల్లి అయిపోయిందా సిబిఐ? సుప్రీంకోర్టు చెబితే దర్యాప్తు చేస్తానన్నడం ఏంటమ్మా? ఇప్పుడు నీకు తెలియదా కేసు క్లోజ్ అయిందా లేదా అనేది? ఆమె పోరాటం. ఎవరు? సునీత లాస్ట్ మార్చి 14th మరి తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి వాపోయింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది. ఏంటి, శిక్ష హంతకులకు కాదు, నాకు మా అమ్మకి పడినట్టుందని. ఒకడు తప్ప అందరూ బయట తిరుగుతున్నారు అంది. నిందితుల్లో ఒకడు తప్ప అందరూ బయట తిరుగుతున్నారు. ఆ ఒకడిని కూడా వదిలేశారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆ ఒక్కడు కూడా బయటకు వచ్చాడన్నమాట. అంటే ఆమె పోరాటం ఏంటి, ఇప్పటికి కేసు దర్యాప్తు కేవలం 40% జరిగింది. ఇంకా 60% ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఫోను స్వాధీనం చేసుకున్నారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా, చేయలేదా? తెలియదు. $1 million క్వశ్చన్. అది నువ్వు నీ పతి పురాణం దక్కానా అంటే ఆ ఒక్కటి అడగద్దంటారా? అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆ రోజు ఏంటి, అతను అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే ఒక పెద్ద రేస్, ఒక సినిమా చేజింగ్. ఆయన వెహికల్ ముందు పోతుంది, పారిపోతున్నాడు. ఆయన వెంట 3 ఈ సిబిఐ అధికారుల వాహనాలు. ఆయన వెంటనే పులివెందులకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మని తీసుకురమ్మంటాం, వాళ్ళ అమ్మకు గుండెపోటు వచ్చిందని చెప్పటం, ఆమెను కర్నూలు హాస్పిటల్లో చేర్చటం, ఇతను కర్నూలు చేరటం, హాస్పిటల్లో 2nd floorలో ఆమెను పెట్టడం, ఇతను 3rd floor ఈయన ఆక్యుపై చేయడం, చుట్టూ మంత్రులు వైసీపీ, చుట్టూ వైసీపీ ఎమ్మెల్యేలు, వేల మంది కార్యకర్తలను కాపలా పెట్టుకోవటం. గెస్ట్ హౌస్లో సిబిఐ 3 రోజులు అతను అరెస్ట్ చేయాలని వాళ్ళు 3 రోజులు గెస్ట్ హౌస్లో ఉంటే, ఎస్పీ ఆ రోజు కర్నూలు ఎస్పీ ఎవరు? మీరు కనుక ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదన్నాడు. ఆ ఎస్పీని విచారించారా? ఆ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, లా అండ్ ఆర్డర్ నీ చేతుల్లో లేకుండా పోతుందంటే నువ్వు అసలు ఎస్పీవేనా? ఒక నిందితుడిని ఎలా కాపాడారు అరెస్ట్ చేయకుండా? చివరికి విధి లేని పరిస్థితుల్లో సిబిఐ టెక్నికల్గా అరెస్ట్ చూపించి అతనికి బెయిల్ ఇచ్చినట్టు రాసుకుంది. నేను అడుగుతాను అదే, అతను అరెస్ట్ అయ్యాడా లేదా అనేది పేపర్ మీద చూపించి
అంటే ఇప్పుడు ఒకటి అవినాష్ రెడ్డి ఫోన్ ఇందాక అడిగాను, అసలు ఎందుకని స్వాధీనం చేసుకోలేదు? ఆ ఫోన్లోనే ఉంది మొత్తం గుట్టంతా. ఎందుకంటే సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి స్క్రీన్ మీద అనేక సార్లు చూపించింది. అతని ఫోన్ నంబర్ నుంచి అర్ధరాత్రి 1:30, 1:42, 1:58, 2:10, 2:32 ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కాల్స్ వెళ్ళాయి, మెసేజ్లు వెళ్ళాయి, ఆ నంబర్లు కూడా వేసి ఆమె చూపిస్తే ఇంతవరకు అతను ఫోన్ స్వాధీనమే చేసుకోలేదు, రిట్రీవ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డిని అసలు పిలిచారా? ఆయన వరకు వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? ఇప్పుడు వాళ్ళ చిన్న అన్న, ఇప్పుడు ఆయన నిందితుడుగా జగన్ పిలవమని మనం చెప్పం, సాక్షిగా పిలవాల్సిన అవసరం లేదా? మరి ఆయన చెల్లెల్ని ఎందుకు పిలిచారు? ఇప్పుడు షర్మిలని విచారించిన సిబిఐ షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు విచారించదు? షర్మిల వదిన భారతీ మేడంని ఎందుకు విచారించలేదు? ఇప్పుడు సునీత ఇచ్చింది వాంగ్మూలం, లేకపోతే సౌభాగ్యం ఇచ్చింది మృతుడి భార్య, 256 మంది దగ్గర మీరు వాంగ్మూలాలు తీసుకున్నారే, సాక్షులుగా విచారించారే. జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఎన్నింటికి తెలుసు? మీ బాబాయ్ హత్య విషయం మీకు ఎన్నింటికి తెలుసు? మీరెన్నింటికి పులివెందులు వెళ్ళారు? అతనికి ఉదయం 5ంటికే తెలుసు అని అజయ్ కల్లం చెప్పారు. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్, మరి జగన్మోహన్ రెడ్డికి సలహాదారు అజయ్ కల్లం వాంగ్మూలం 161 రికార్డెడ్. ఆయన ఏమనొచ్చు? ఇప్పుడు మళ్ళీ బయటపడి ఆయన ఏమన్నాడు? నాకు తెలియకుండా రికార్డ్ చేశారు, అసలు 161 అని నాకు చెప్పకుండా రికార్డ్ చేశారంట. అతను ఏమని చెప్పాడు? మేనిఫెస్టో కమిటీ మెంబర్లుగా నేను, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అతను ఎవరో దువ్వూరు కృష్ణ, మరెవరో, మేమందరం ఉదయం 5 గంటలకే జగన్ ఇంట్లో సమావేశమయ్యాం, ఎన్నికలకి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. పైనుంచి పైకి రమ్మన్నారు జగన్మోహన్ రెడ్డిని, కబురు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, 10 నిమిషాల తర్వాత కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు. అంటే ఉదయం 5ంటికి బాబాయ్ నో మోర్ అని జగన్మోహన్ రెడ్డి అంటే సాయంత్రం 5ంటి దాకా ఘటనా స్థలానికి వెళ్ళాం, రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు, 8 గంటలు ప్రయాణించాడు. అంటే హెలికాప్టర్లో హుటాహుటిన బాబాయ్ దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఆ రోడ్డు మార్గంలో భారతీ మేడం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మరి తీసుకెళ్ళిన డ్రైవర్ చచ్చిపోయాడు, నారాయణ యాదవ్. ఎన్ని అనుమానాస్పద మరణాలు జరిగాయి ఇందులో, వాటిపైన మరి సిబిఐ ఎంక్వైరీ చేసిందా? 6 ఏళ్లలో 6 అనుమానాస్పద మృతి. అతను ఎవరో కువైట్ గంగాధర్ రెడ్డి అంట, 49 ఏళ్ళకి నిద్రలో చచ్చిపోయాడు. అదేంటి సార్? ఆయన వయసు 49, నిద్రపోతూ చచ్చిపోయాడు. అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు, 10 కోట్లు ఇస్తాను, ఈ కేసు నేను ఎత్తినేసుకోమని చెప్పాడు అని అతను వాంగ్మూలం ఇచ్చినాక మళ్ళీ అడ్డం తిరిగాడు, నిద్రపోయాడు, నిద్రలో చచ్చిపోయాడు. అతనెవరు? కల్లూరి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి కూల్ డ్రింక్లో ఏదో కలుపుకుని చచ్చిపోయాడు, సూయిసైడ్ నోటు. మరి జనరల్గా సూయిసైడ్ నోటు ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు రాస్తే ఒకటే హ్యాండ్ రైటింగ్ ఉండాలి, అవును, ఒకే రంగుతో పెన్ ఉండాలి, అవును, 2 చేతి రాతలు, 2 రంగుల పెన్ను, ఇంక్. అంటే ఒకటి కాదు, 2 డాక్టర్ల అనుమానాస్పద మరణాలు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఎవరైనా భారతీ మేడం తండ్రి, జగన్ మాంగారు, అతను మరి ఆయనే ఉన్నాడని శరీరానికి ఏది మృతదేహానికి కట్లు కట్టేటప్పుడు దానికి మరి బ్యాండేజ్లు వేశారు, రక్తం తుడిచారు, అసలు అది గుండెపోటు అని చెప్పారు కదా. ఆ కట్లు కట్టించిన మరి అదంతా చూసిన పర్యవేక్షించిన హాస్పిటల్ డాక్టర్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి. కరోనా వచ్చి అందరూ బతికారు, ఆయన చచ్చిపోయాడు. వీళ్ళందరికీ కరోనా వచ్చింది, బొత్స సత్యనారాయణకు వచ్చింది, విజయసాయిరెడ్డికి వచ్చింది, వెల్లంపల్లి శ్రీనివాస్కి వచ్చింది, మంత్రులంతా హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పుడు. కానీ వాళ్ళందరూ బతికారు, ఈసీ గంగిరెడ్డి చనిపోయారు. అంటే పారాసిటమాల్ వేసుకోలేదేమో సార్.
అంటే ఇప్పుడు అనుమానాస్పద మరణాలు 36 ఏళ్ల డాక్టర్ చచ్చిపోయాడు, అవును. జగన్మోహన్ రెడ్డి కజిన్, అవినాష్ రెడ్డికి కజిన్. అసలు కడప ఎంపీ సీటు అవినాష్కి ఇవ్వకుండా అతనికి ఇద్దామనుకున్నారు, అభిషేక్ రెడ్డి. ఎట్లా చచ్చిపోయాడు? ఆయన వయసు 36 ఏళ్ళు, ఆయన డాక్టర్. ఆ వాచ్మన్ కూడా చచ్చిపోయాడు. అసలు వీళ్ళందరినీ చూసినాడు, ఆ పరిగెత్తడం చూసినాడు రంగన్న, అతను చనిపోయాడు. అంటే ఇన్ని అనుమానాస్పద మరణాలపై విచారణ ఇది. ఇవాళ సునీత అంటారు, తెలుస్తుంది కదా సార్ ఇక్కడే. ఇప్పుడు సునీత అదే కదా డిమాండ్ చేస్తుంది, ఈ కేసు దర్యాప్తు 50% అయ్యింది. ఇప్పుడు మీరు ఇవాళ నిన్న వచ్చారు, వాళ్ళు వచ్చి మీరు చెప్పినట్టు అతను ఎవరు, కిరణ్ యాదవ్ లేకపోతే మహేంద్ర యాదవ్, వాళ్ళని పిలిచి ప్రశ్నించారు. మహేంద్ర యాదవ్ని అడిగారంట, ఏమని, నువ్వును మరి కిరణ్ యాదవ్ ఏంటి మీ సంభాషణ, మీ ఫోన్ కాల్స్, సునీల్ యాదవ్ నువ్వు ఏం మాట్లాడుకున్నారు ఏంటి, ఎందుకు పదే పదే ఫోన్ చేసావంటే వాళ్ళు మా చుట్టాలండి, మా చుట్టాలు ఫోన్ చేసుకోకుండా ఉంటామా ఆ టైంలో అన్నాడు. మరి సిబిఐ ఏం చేస్తుంది, బెత్తరేసుకుంటుందా, ముఖం బెత్తరేసుకుని వెళ్ళిపోద్దా? అంటే ఇప్పుడు ఎవరు ఆడుకుంటున్నారు, ఒక గేమ్ నడుస్తుంది క్రిమినల్స్కి పోలీస్కి మధ్య, పోలీస్తో క్రిమినల్స్ ఆడుకుంటున్నటువంటి ఈ ఆట. అంటే ఇప్పుడు ఒకటి మళ్ళా అతను కూడా అడిగారు, సునీల్ యాదవ్ తమ్ముడు ఎవరు, కిరణ్ యాదవ్. కరెక్ట్గా 1:42కి అర్జున్ రెడ్డికి నువ్వు మెసేజ్ పంపావు, వివేకం సార్ చనిపోయారు అని వాట్సాప్ మెసేజ్. వివేకం సార్ని చంపేశారు. 1:42కి నీకు ఎలా తెలుసు, అర్జున్ రెడ్డికి ఎలా చెప్పావు? అతన్ని అడిగితే అతను ఏమని చెప్తాడు, లోపల ఏదో చెప్పాడు, బయటకు వచ్చి నేనేం చెప్పాను చెప్పటం లేదు, కానీ నా ప్రాణాలకు హాని ఉందన్నాడు. అర్జున్ రెడ్డి తెలియదని కూడా చెప్పినట్టున్నాడు సార్. అర్జున్ రెడ్డితో తన సంబంధాలు బయటికి చెప్పే కాదన్నాడు. అంటే బయటికి చెప్పేటానికి వీల్లేని సంబంధాలు అర్జున్ రెడ్డితో ఉన్నాయి, అది వేరే విషయం. నెక్స్ట్ ఈ మాట అన్నాడు, ఏమని, నన్ను చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నన్ను హత్య చేస్తే ఈ కేసు ముందుకి నడవదు అంటూ ఇవాళ సునీల్ యాదవ్ లేకపోతే అతని తమ్ముడు కిరణ్ యాదవ్, ఇప్పుడు ఈ మహేంద్ర యాదవ్, వీళ్ళందరి ప్రాణాలు ఇవాళ ఎవరి గుప్పెట్లో ఉన్నాయి. అసలు వాళ్ళకి ప్రాణహాని జరగకుండా మరి సిబిఐ రక్షిస్తుందా, ఏపీ సిఐడి రక్షిస్తుందా, ఏపీ పోలీస్ రక్షిస్తుందా? ఎన్ని ప్రాణాలు పోయినాయి అమ్మా. అవును, వివేకాన్ని నరికి చంపారు, మరి సాక్షులుగా ఉన్నాళ్ళు, వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు 6 టప చనిపోయారు. అంటే ఇంకెంతమంది చనిపోవాలి? ఇంకా రేపు 14వ తారీఖు వస్తుంది, 15 రోజులే ఉంది, మళ్ళా ఇంకో వర్ధంతి, మళ్ళా సునీత సౌభాగ్యమ్మ మళ్ళా బాధపడాలా, ఏడవాలా? తనంటోంది నా పోరాటం సిస్టమ్ మీద, నేను హంతకుల మీద కాదు నేను పోరాటం చేస్తోంది, ఈ వ్యవస్థ మీద అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని కాపాడుతున్నాడు, ఆ హత్యతో సంబంధం లేకపోతే హంతకుల్ని ఎందుకు కాపాడతాడు? హంతకుల్ని కాపాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఆయన పేరు బయటకు వచ్చిందని భయమేమో. షర్మిలే చెప్పింది, షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఏమని చెప్పింది, ఈ సీటు కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య, దీన్ని భూ లావాదేవీలు అన్నారు, వివాహేతర సంబంధాలు అన్నారు, గుండెపోటు అన్నారు. అసలు గుండెపోటు అని చెప్పిన విజయసాయి రెడ్డిని విచారించారా? అంటే సునీత 40% ఎంక్వైరీ జరిగిందంటే విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించలేదు? ఆయన మొన్న ఏదో మాట్లాడుతూ ఏమని చెప్పాడు మీడియాతో, నాకేం తెలుసు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా, అక్కడి నుంచి వచ్చిన సమాచారం బయటికి చెప్పా. అంటే అవినాష్ రెడ్డే చెప్పాడా గుండెపోటు అని సాయి రెడ్డికి? ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ అర్జున్ రెడ్డిని మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. అర్జున్ రెడ్డితో లేకపోతే మహేంద్ర యాదవ్తో లేకపోతే కిరణ్ యాదవ్తో ఇంతవరకే పరిమితం కాకూడదు. సిబిఐ ట్రయల్ కోర్టు ఏం చెప్పింది, కేవలం కిరణ్ లేకపోతే అర్జున్ రెడ్డి సంభాషణకే పరిమితం చేయమని. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది సునీత, ఇవన్నీ చెప్పింది. ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉంటే ఆ వాట్సాప్ కాల్కే మీరు విచారణ ఎలా పరిమితం చేస్తారంటే సుప్రీంకోర్టు మరి తను కూడా ఇంకా అసలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏమంది, ట్రయల్ కోర్టు చెప్పిన
అది చేస్తూ ఎంక్వైరీ సునీత ఇచ్చే ఆధారాల ప్రకారం కూడా చేయండి అని. మరి సునీత సిబిఐని ఎప్పుడు కలవబోతుంది? రేపా ఎల్లుండా? మరి సునీత ఇచ్చిన ఆధారాలు ఏది? ఆమె చెప్తున్నట్టు అవినాష్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకుంటారా? మరి అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేస్తారా? జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీకి పిలుస్తారా? భారతీ మేడంని? ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ కేసును గనక లాజికల్ ఎండకి తీసుకురాకపోతే ఇక సిబిఐ ఇక ఆ పేరు తీసేసుకోవడం బెస్ట్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, సగం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, 50% బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెచ్బిఐ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే జేబిఐ జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏదేమైనా సరే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు మాత్రం విచారణ సిబిఐ మళ్ళీ ప్రారంభించినట్టయితే తెలుస్తుంది. మరి ఈసారైనా కరెక్ట్గా విచారించి నిందితులను బయట పెడుతుందా, లేకపోతే ఈసారి కూడా చేతులు దులుపుకొని పక్కకెళ్ళేసి కోర్టు ముందు నిలబడుతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.